విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. వారి పాపములు ఒప్పుకునుచు యోర్దాను నదిలో బాప్తిసం పొందిరి. ఏమంటే చాలా మందికి బాప్తిసాన్ని గురించి కొందరుగా తెలియకపోవచ్చు. సేవకులు వాక్యాన్ని బోధించగానే మన మనసు ఏమనుకుంటాం తెలుసా? వాక్యాన్ని విన్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు, అసలు నా జీవితాన్ని అంతా కూడా నేను వ్యర్థముగా కూర్చిపెట్టాను, అసలే ఈ బ్రతుకు వద్దు, ఈ జీవితం వద్దు, యేసు ప్రభువే నాకు కావాలని చాలా మంది తీర్మానం తీసుకుని వెంటనే బాప్తిసం పొందాలి అనుకుంటారు. మంచిదే, తీసుకోవాలి. తీసుకునే ముందు మనం ఏం చేయాలి తెలుసా? మనకున్న పాత అలవాట్లు, పాత పద్ధతులు ఏదైతే మన జీవితంలో మొలకలేసి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన సన్నిధిలో మన పాపములు ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నదని ఏం చేయబడాలి? విడిచిపెట్టాలి. ఒప్పుకోవడం వేరు, విడిచిపెట్టడం వేరు. ఒప్పుకోవడం అంటే చాలామంది ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని అడుగుతాం కదా చాలామంది. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తాం? ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను పాపిని, నా జీవితాన్ని మార్చండి, నన్ను క్షమించండి అంటాం. అంటే ఇలా నోటి మాటతో మాట్లాడడం వేరు, హృదయంలో నుండి తీసేసుకోవడం వేరు. పాపాన్ని ఏం చేయాలంటే దాచిపెట్టకూడదు. ఇప్పుడు సాయిల్ పురుగు తెలుసు కదా, మనకి కనబడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు తుడుసామనుకోండి, ఇంట్లో మీరు చెయ్యండి, క్లీన్ చేసామనుకోండి, శుభ్రంగా మొన్న క్లీన్ చేశారండి, మరలా ఏం పెట్టేసింది చెప్పండి? బూసి పట్టేసింది. మొన్నే మరలా క్లీన్ చేస్తాం, మరలా క్లీన్ చేయగానే ఏం చేస్తుంది? ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి చెప్పండి? అది అలా పట్టకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాయిల్ పురుగుని చంపేయాలి. అప్పుడు కానీ అది ఇంకా అది. ఈరోజు కూడా భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, క్రీస్తులో మనం ఒక నిలకడగా ఉండాలంటే, స్థిరముగా ఉండాలంటే, ప్రభు కొరకే మనం బ్రతకాలంటే, మన జీవితంలో మొలకలేసుకుంటున్న పాపాన్ని ఏరలతో తీసివేయాలంట. కొలుపు మొక్కల్ని మీరు చూడండి, కొలుపు తీస్తున్న వారు తెలుస్తుంది. మీ అందరు తీసిన వాళ్ళే ఏం చేస్తారా? ఎలాగ తెంపుతారా? లాగుతారా? అది లాగలదాన్ని. అలా తీయకపోతే మరలా ఏం చేస్తుంది? అది ఎదుగుతుంది. ఏ పంట అయితే ఎదుగుతుందో, అది ఫలిస్తుందో, ఆ పంట రాకుండా ఈ కొలుపు మొక్కలే పైకంట వెతికి దాన్ని ఏం చేస్తాయి తెలుసా? అణిచివేస్తాయి. పంటను పైకి రాకుండా ఏం చేస్తాయంటే అణిచివేస్తాయి. ఈరోజు కూడా భక్తిలో మనం నిలబడలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా? పాపమే. మనిషిని ఒక అపవిత్రముగా మార్చేస్తుంది ఏంటనుకుంటున్నారు? పాపమే. ఇదిగో ఇలా మారు మనసు పొందారండి, ప్రభు కొరకు సరిగా నిలబడలేకపోతున్నారు. కారణం ఏంటి? పాపము మనిషిని వెంటాడేస్తుంది. ప్రభు కొరకు చేయవలసిన కార్యక్రమంలో, ప్రభు కొరకు బ్రతకవలసిన ఒక బిడ్డలే లోకాశంలోనికి మరీ సింపుల్గా జారిపోతున్నారంటే వారి జీవితంలో ఒకవేళ వాక్యం పనిచేయట్లేదేమో, వారి జీవితంలో ఒకవేళ దేవునికి అవకాశాన్ని ఇవ్వకోకుండా ఒకవేళ ప్రభుని విడిచిపెడుతున్నామేమో. ఏమండి, మారు మనసు అన్నదే ఏంటో తెలుసా? అది సామాన్యమనే విషయం కాదు. ఆశలు చంపుకొని ప్రభు దగ్గరికి రావాలి, కోరికలు విడిచిపెట్టి ప్రభు దగ్గర నిలబడాలి. ఇది అగ్నిలో మండుతున్నది. ఇది బాప్తిసం ఏంటంటే దేవునికి మనకి ఒక అనుబంధమైన సంబంధాన్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రభుని విడిచిపెట్టి లోకములో బ్రతకడానికి ఒక క్రైస్తవుడికి వీలు లేదు. ప్రభువులో స్థిరపడాలంటే, ప్రభు కొరకు మనం బ్రతకాలంటే చేయవలసిన కార్యక్రమం ఏంటో తెలుసా? ప్రభువులోనే మనం స్థిరపడిన బిడ్డలాగా బ్రతకాలి. అందుకే ఈరోజు మారు మనసు పొందాలి, ప్రభు కొరకు నిలబడాలి ఒకవేళ అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసా అండి? పాపములు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకోవాలి. అందుకే ఇదే సందర్భంలో కూడా మనం పోయిన నెలలో చదువుకున్నాం అపోస్తుల కార్యములు. ప్రతి ఒక్కరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది, చూడండి అక్కడ, మీరు మారు మనసు పొందడం అంటే ఏంటి? మీ మనస్సును ముందు మార్చుకోండి. మీ జీవితంలో ఒకవేళ సరిలేని ఆలోచన మీలో ఉంటే కనుక మీరు సరిచేయబడి, సరిదిద్దబడి మీరు ఏం చేయబడాలంటే మీ పాపములు మీరు ఒప్పుకోండి. పేతురు గారు చెప్తున్నారు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు ఏమండి పరిశుద్ధాత్మ వరము మనం పొందుకోవాలంటే ఆ రోజు వారు పొందుకున్నారంటే వారి మీదకి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మీదకి బలముగా దిగి వచ్చాడంటే వారు పొందుకున్న మారు మనసు ఏంటో, వారు పొందుకున్న రక్షణ ఎలా ఉందో ఈరోజు మనం పొందుకున్న రక్షణ ఎలా ఉందో ఒకసారి ఆలోచిద్దాం. ఆ రోజు అపోస్తుల బోధ ఎంతంట వారు లక్ష్య పెట్టారు. అందుకే పేతురు ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి అపోస్తుల పాదాల దగ్గరికి వచ్చి వారికున్న శరాస్తులన్నీ కూడా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు, విడిచిపెట్టారు. మాకు ఈ భూమి మీద డబ్బు కానీ బంగారం కానీ ఆస్తులు కానీ ఏమీ వద్దు పేతురు గారు, మాకు ఎవరు కావాలి తెలుసా? ప్రభువే మాకు కావాలి. ఏమండి లోకములో ఏది కూడా మాకు వద్దని తెగించి వచ్చారంటే ఏమండి వారు ఎంత మంచి విశ్వాసాన్ని కాపాడుకున్నారు చూడండి. వారు ఎంత భక్తిని వారు కాపాడుకున్నారని ఈ అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఎవరి చాలా అద్భుతంగా కనపడతాయి. మరి ఆ రోజే వారు అంత శ్రేష్టముగా మారు మనసు పొందుతుంటే మరి ఈరోజు నిలబడట్లేదన్న కారణం ఏంటి తెలుసా? మన మారు మనసు పొంది లోక సంబంధమైన మనుషులతో సహవాసము చేయకూడదు. బాప్తిస్మాన్ని పొందుకున్న తర్వాత మనం బలపడాలంటే ఏం చేయబడాలి? నెక్స్ట్ పని ఏంటో తెలుసా? సహవాసం అనే గుంపులో మనము ఉండాలి. అది ఎక్కడైనా సరే ఎవరితోనైనా సరే ప్రభువుని ప్రేమించే వారితో మనం వెళ్ళిపోవాలి. అప్పుడే మనం ఏం చేద్దామంటే నిలబడతాం. మనము భక్తిలో ఎదగాలంటే, భక్తిలో స్థిరపడాలంటే, యేసు ప్రభు కోరికే మనం జీవించాలంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే ఏమంటే ప్రభు పిల్లలతో మనము ఉండాలి. లోకస్తులతో, లోక సంబంధమైన మూర్ఖులతో, పోకిరి మాటలు మాట్లాడుతున్న వారితో మనం సహవాసం చేస్తే ఖచ్చితంగా మనం ఏమైపోతాం తెలుసా? లోకములోనికి కలిసిపోతాం. ఏమంటే వీళ్ళు ఇంచుమించు 3000 మంది ఒక ప్రసంగానికి, ఒక పేతురు గారు చెప్పే వాక్యానికి లోబడి వారు ఏమనుకుంటాం తెలుసా? ఆ మాటలు మమ్మల్ని గుచ్చుకున్నాయి. పై వచ్చంలో కనపడుతుంది చూడండి. కాబట్టి ఎంతమంది అమ్మా? 3000 మంది చేర్చబడ్డారంట ఆయన వాక్యం వింటున్నప్పుడు. అంటే ఈరోజు చాలామంది కూడా వాక్యాన్ని వింటున్నప్పుడు చాలామంది బాప్తిస్మానికి ఇంచుమించు 10 మందిగా 15 మందిగా సెమినార్లో అట్లలో కనబడుతూ ఉంటుంది ఎక్కువ శాతం కదా. మహాసభల్లో చాలామంది ముందుకొస్తారు. అలాగూ చాలామంది ప్రజలు వచ్చారు. కానీ ఆయన ప్రసంగానికి ఎన్ని వేల మంది దగ్గరికి వచ్చేసారంటండి. అంటే 3000 మంది వచ్చారంటే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? ఈ భూమి మీద మాకు ఏమీ వద్దు, మాకు యేసు ప్రభు కావాలి, నాకు కావాలి అని అందరూ వచ్చారు. ఏమండి రావడానికి కారణం ఏంటో తెలుసా? 37 వచనంలో కనబడుతుంది చూడండి. వారు ఈ మాటని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా అక్కడ నొచ్చుకుని అని ఉంది కదా, ఒకటి కనబడుతుంది కింద పుట్లైన్లు ఏంటమ్మా? పొడవబడి. అంటే వాక్యము వారిని ఏం చేసిందంటే గుచ్చుకుంది, పొడవబడింది. ఈరోజు కూడా మనం కూడా అనుకుంటాం దేవుడు నాతోనే మాట్లాడాడు, నాతోనే మాట్లాడాడు, ఆయన ప్రాణం చాలా ఆనందంగా ఉంది అంటాం చూసారా? అలా అంటున్నామంటే దేవుడు మనతో ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఈరోజు దేవుడు వాక్యము చేత నాతో మాట్లాడారంటే నా ప్రాణం చాలా ప్రశాంతంగా ఉంది అని ఇలా అంటూ ఉంటారు. ఇలా అంటున్నారంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ మనం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, ప్రభువులో అసలు మనము ముందుకు వెళ్ళాలన్నా సరే వెళ్ళలేము. అక్కడంటే అండి ఎప్పుడైతే వాళ్ళ హృదయాంతరంగంలో ఆ మాటలు గుచ్చుకున్నాయో, ఏమండి సహోదరులారా అంటున్నారు వాళ్ళని, ఎవరిని అని మేమేమి చేద్దామని పేతురును అడగగా ఇలా అడిగారు. అలా అడుగునప్పుడు ఏమంటే అంతకమంట పాపములు ఒప్పుకునే ముందు వారి హృదయాలలో వాక్యం ఏం చేయబడిందంటే నొచ్చుకుని అన్నారు, మాకు ఈ జీవితం వద్దు అనుకున్నారు. వచ్చి వెంటనే బాప్తిసం తీసేసుకోలేదు వాళ్ళు. పేతురు గారికి మేమేం చేయమంటారు చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం, అయితే మీరు మారు మనసు ఆల్రెడీ వాక్యం విన్నారు, ఆత్మీయంగా అనిపించింది, బ్రతకడానికి సిద్ధంగా ఉన్నారు, ఏం చేయమంటే చేద్దాము అండి, ఏం చేయమంటారు చెప్పండి.
ఏం చేయమంటారు అని అలా వచ్చినప్పుడు మీ మార్పు అంటే మీ మనసును ఏం చేసుకోవాలన్నాడు ఆయన? మార్చుకోండి. మనసును మార్చుకోవడం అంటే ఏమ్మా? మనసును మార్చుకోవడం అంటే పాపమును ఒప్పుకోవడమే, విడిచిపెట్టడమే. మనసు అంటే ఇంతకు ముందున్న నీ మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు. ఇంతకు ముందు పోక్రి మాటల, బూతులు, సరసాలు, నీచమైన మాటల నోటంట వచ్చేయేమో, కానీ ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఇది రాకూడదు. వస్తుందంటే మనసు మారినట్ట, మారలేనట్ట? మనసు మారలేనట్టు. బాప్తిసం పొందినా కానీ బూతులు మాట్లాడుతున్నావంటే మనసు మారలేదు. బాప్తిసాన్ని పొందినా కానీ శరీర సంబంధమైన కోరికల వైపు మనసు వెళుతుందంటే మనసు మారలేదు. ఒక కోపమే నీలోంచి బయటకు వస్తుందంటే మనసు మారలేదు. ఒక వ్యసన పడేతనం నీలోంచి వస్తుందంటే మనసు ఏం చేయబడలేదు, మారలేదు. ఎవరు ఏదన్నా కానీ తుడుచుకుని పోయిన వారే నిజమైన క్రైస్తవులు. తెలుసండి, యేసుక్రీస్తు ప్రభుని మనం చూడాలి. నన్ను గురించే కదా ఆయన్ని అంతలా హింసించారే, నా కొరకే కదా ఆయన కలవరి శిలువలో ఆయన వస్త్రాలు లాగేస్తారు. పొడవైన ముళ్ళుతో ఆయన తల మీద గుచ్చేటప్పుడు రక్తమంతా కారిపోయి ఆయన 2 కళ్ళలోకి వెళ్ళిపోయి ఏమండి చూపు కూడా కనపడలేని పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు వారిది. ఆయన శిలువ చూడాలి. ఎవరి కొరికేది? నా కొరకు కదా. ఏమండి ఇలాంటి త్యాగములోనికి మనం వెళ్ళాలి. అలాగా వెళ్ళి ఆయన మనస్సును ఎదిగిన వారు ఎవరో తెలుసా? ఆ రోజు పేతురు గారు చెప్పిన బోధకి చాలామంది లోబడి ఏం చేయమంటారు చెప్పండి అన్నారు. మనస్సు మార్చుకోవడం అంటే మీరు మారు మనసు పొంది తర్వాత పాప క్షమాపణ అంటే మీరు చేసే ప్రతి పాపానికి ఏం చేయబడాలి? ఆయన సన్నిధిలో ఒప్పుకొని నన్ను క్షమించండి ప్రభు అని వేడుకోండి. పాప క్షమాపణ నిమిత్తం. ఇప్పుడు కూడా మన పాపాలు కూడా క్షమింపబడాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో పశ్చాత్తాపం పడి ఆయన్ని అడగాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తారు. ఇది నెక్స్ట్ జరగవలసింది పాపములు. తర్వాత ఏం చేశారు? వాళ్ళు బాప్తిసాన్ని పొందారు. చూడండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం. అప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళు నీళ్ళ దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే ఇలాంటి మంచి ఆలోచన చేత మంచి పరిశుద్ధమైన హృదయముతో ఎప్పుడైతే బాప్తిసం పొందారో పరిశుద్ధాత్మ వరాన్ని మరి ఈరోజు మనం పొందుకున్నామా? చాలామంది మారు మనసు పొందారు కదా. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరిలో ఉండవలసింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు. అసలు పరిశుద్ధాత్ముడిని మనం సంపాదించుకోకపోతే, పరిశుద్ధాత్ముడే మనలోనికి రాకపోతే గనక ఏమండి అసలు మనము క్రైస్తవులమే కాదనుకోవాలి. అది ఎన్ని పాటలు పాడినా కానీ, ఎంత ప్రార్థన చేసినా కానీ, లేకపోతే ఇలా ప్రసంగాలు చెప్పినా కానీ దానికి అర్థమే ఉండదు. ఖచ్చితంగా మనం పొందుకోవలసింది పరిశుద్ధాత్మను కావాలి. ఈ పరిశుద్ధాత్మ మనం సంపాదించుకుంటే ఎవరితో ఎలా మాట్లాడాలో లోపలుండి ఆయన మనకి నేర్పిస్తాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఇదిగో ఈ సందర్భం నాకు అర్థం అవ్వట్లేదు అనుకున్నావంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే, నీలో పని చేస్తే ఆ వచ్చిన ఏంటో నీకు అర్థమవుతుంది. తెలుసా? ఇలాంటి అనుభవాలు మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఎవరు కావాలి తెలుసా? ఆదరణకర్త మనలోనికి రావాలి. అతనే పరిశుద్ధాత్మనండి. ఈ ఆదరణకర్త ఎప్పుడైతే మనలోనికి వస్తాడో బాప్తిసం పొందగానే ఏమండి ప్రభుల్లో నానాటికి మనం ఏమవుతాం తెలుసా? ఒక బలాభివృద్ధిలోనికి వెళ్ళిపోతాం. వృద్ధి అనగానే కుటుంబంలో ఐశ్వర్యాన్ని, బంగారాన్ని, డబ్బుని సంపాదించుకునే వృద్ధి కాదు. ఇది భక్తిలో వెతుకుతాం, భక్తి జీవితంలో వెతుకుతాం. లేకపోతే మనం మారు మనసు పొందినా కానీ లోక సంబంధమైన వారితో సహవాసం చేస్తే, ఇందా చెప్పారు కదా, బాప్తిసం పొందిన తర్వాత మన సహవాసం ఎవరితో ఉండాలంటే క్రీస్తు పిల్లలతో మనం ఉండాలి. ఎందుకు వారితో ఉండాలంటే వారితో ఉంటే ఎప్పుడు ప్రార్థన ఉంటుంది, ఎప్పుడు క్రీస్తుని గురించిన మాటలే వారు ఏం చేస్తారో చెప్తూ ఉంటారు. ఒకవేళ మనం సరిగా లేమనుకోండి, సరి లేకపోయినా కానీ నువ్వు ఎలా ఉంటున్నావు అనే ప్రశ్నలు ఒకరికి ఒకరు వేసుకుంటారు. క్రీస్తులో ఎంతగానో వెదుగుతున్నావు, ఎంతగా బలపడుతున్నావు అని ఈ మాటలే వస్తూ ఉంటాయి. అందుకే మన సహవాసం ఎవరితో ఉండాలంటే మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు పిల్లలతో మన సహవాసం ఉండాలి.
కిందకి మనం వచ్చినట్లయితే కనుక వీళ్ళంటే వీరు అపోస్తుల యొక్క బోధ యందును ఎలా ఉన్నారంటే ఎడతెగక ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా పోయిన వారంలో మనము మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు కిందకి మనం వద్దాం, మరొక సందర్భాన్ని చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును ఏమ్మా చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఊట వలన రూపాంతరము ఉంది. చూడండి, ఒక క్రైస్తవుడు పొందవలసింది ఏంటో తెలుసా? రూపాంతరములోనికి రావాలి. అంటే మనలో కనబడవలసింది ఏంటంటే గుణగణాలు కనబడాలి. గుణాలు, ఒక శ్రేష్టమైన గుణం అంటే మన మాట బాగోవాలి, మాట్లాడుతున్న మాట, మన ఆలోచనలు బాగోవాలి, మన తలంపులు బాగోవాలి, నోటిలోండి వచ్చే మాటలు కూడా ఒక శ్రేష్టమైన మాటలంట రావాలి. అప్పుడే రూపాంతరములోనికి మారినట్లు. ఈ లోక మర్యాదను అనుసరింపగా అంటున్నాడు ఆయన. ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఏమంటే ఇవన్నీ మనకి తెలుసుకోవాలంటే, దేవుని చిత్తం ఏంటో మనకి తెలియాలంటే ఏం చేయబడాలి? మనస్సు మారాలి. దేవుని కొరకు మనం ఎలా నిలబడాలో, ఎలా స్థిరముగా ఉండాలో, ప్రభువు కొరకు ఎలా భక్తిగా బ్రతకాలో ఆ విషయాలన్నీ మనకి తెలియాలంటే మనస్సు మారాలి. మన రూపాంతరంలోనికి రావాలంటే బొంగల పురుగులా ఉంటున్న జీవితాన్ని విడిచిపెట్టి ఒక సీతాకోక శిలక వల్లే మన జీవితము మారాలి. అది రూపాంతరం అంటే. చూడండి, మీరు ఒక త్రాగుబోతుని కానీ, వ్యభిచారణ కానీ, లోక సంబంధంగా ఉంటున్న వారు కానీ, పోక్రి మాట్లాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రేమగా కౌగులించుకుంటామా? పలకరింతామా? మాట్లాడతామా? ఎవరు మాట్లాడలేరు. ఇది దేవుని కొరకు బ్రతుకుతున్న బిడ్డలు వారితో కలిసి మాట్లాడలేరు. శరీర సంబంధులంట, శరీర సంబంధమైన ఆలోచనల వైపు వారు మనసు ఉంచుతారు. ఇది ఎవరెవరికి మ్యాచ్ కుదురుతుంది అమ్మా? లోక సంబంధులకి లోక సంబంధులతో వారితోటే ఉంటారు. మరి క్రీస్తు పిల్లలు ఉండగలరా? ఉండలేరు. ఎందుకంటే వారి ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. అందుకే వారితో పాటు వారు నిలవలేరు. ఇప్పుడు చూడండి, అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. అంటే మన మనస్సును మారాలంటే ఇప్పుడు ఈ హృదయం ఎలాగ ఉండాలంటే ఒక నూతనముగా మార్చబడాలి. నూతనం అంటే ఏంటి? క్రొత్తది. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు ఎలాగ ఉండాలంటే క్రొత్తగా ఉండాలి. అంటే పాతదంతా ఏమైపోద్ది ఇప్పుడు. అందుకే పాత నీళ్లు కొని క్రొత్త నీళ్ళకి తేడా కనబడుతుంది కదా. మురికి నీళ్ళకి శ్రేష్టమైన నీళ్ళకి తేడా చూడండి, కనబడదా? ఫిల్టర్ అవ్వే నీళ్ళకి ఫిల్టర్ కాని నీళ్ళకి ఎలా ఉంటుంది తేడా? అవి మురుకుగా ఉంటాయి కదా. ఇది క్లీనింగ్ అయిన తర్వాత, ఫిల్టర్ అయిన తర్వాత ఆ నీళ్ళు ఎలా కనపడతాయి? చాలా శ్రేష్టమైన నీళ్ళుగా కనపడతాయి కదా. ఇప్పుడు హృదయం ఎలాగ ఉండాలంటే నూతనము కంటే క్రొత్తగా ఉండాలి. పాతదంతా ఏమైపోవాలి? ఇప్పుడు తీసేసి ఇదంతా క్లీన్ చేసి కొత్తగా ఇప్పుడు జీవితము కొనసాగాలి. ఈ విషయాలు మనం ఏమనుకుంటామంటే ఏదో 30% నైట్ వచ్చినప్పుడే పాతవి పోయినాయి, కొత్తవి. మరి మారు మనసు పొందాము, పాతదాన్నే మనం విడిచిపెట్టామా? లేదే. బాప్తిస్మాన్ని పొందినా కానీ పాత బ్రతుకు, పాత జీవితము ఏమంటే పాపాన్ని విడిచిపెట్టకోకుండా నేను క్రొత్తగానే మారు మనసు పొంది ప్రభువు కొరకు బ్రతుకుతున్నాను అనుకుంటే కనుక అది జరగని పరిస్థితి.
ఏమండి, మారు మనసు పొందిన వారు హృదయం ఎలా ఉండాలంటే క్రొత్తగా ఉండాలి. దేవుని సిద్ధమేదో తెలుసుకోవాలంటే, ప్రభు కొరకు మనం నిలబడాలంటే, ఆయన చిత్తాన్ని మనం ఎరుగు ఉండాలంటే భూమి మీద పాపానికి అసలు అవకాశాన్నే ఇవ్వకూడదు. చూడండి, నిజంగా మనమైనా సరే ఈరోజు ప్రభు కొరకు భక్తిగా బ్రతికి మనం ముందుకు వచ్చాం కదా. కానీ మనం బ్రతికితే, లోకములోనే బ్రతికితే గనక మనకి విలువ అసలు ఉండదు. నిజంగా చెప్తున్నాను నేను. మనం ప్రభు కొరకు భక్తిగా బ్రతికితేనే మనకి విలువ ఉంటుంది తప్ప లోకములో బ్రతికితే మనకి విలువ లేదు. అంటే విలువ ఉండడం అంటే చాలామందికి లోకముల విలువ ఉంది. కానీ ఎవరిని బట్టి విలువ రావాలి చెప్పండి? ప్రభువుని బట్టి విలువ రావాలి. భలే మంచి దాసుడా అనే సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. చెడ్డ దాసుడు ఉన్నాడు, మంచి దాసుడు కూడా. అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలంతుని దేవుడు ఇస్తాడు. ఇచ్చిన తలంతుని భూమిలో పాతి పెడితే, భూమిలో దాచిపెట్టేస్తే మరి తలంటు ఎవరికి ఉపయోగపడినట్టు అవుతుంది చెప్పండి? ఎవరికైనా ఉపయోగపడుతుంది అది? దేవుడిచ్చిన తలంతును మనం ఏం చేయబడాలంటే, మనం నిలబడాలి. మనలో ఉన్న దాన్ని ఏం చేయాలంటే అనేకులకి తెలియపరచాలి. తెలియపరచడంలోనే కనబడుతుంది ఆయన చిత్తమేంటో నువ్వు పరీక్షించావు కాబట్టి, ఆయన చిత్తమేంటో భూమి మీద ఉన్న వారందరూ కూడా నువ్వు తెలియపరచగలదు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో నువ్వు ఎరుగుతావు కాబట్టి, ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించావు కాబట్టి, లోకములో ఉన్నవారు కూడా క్రీస్తులోనికి రావాలన్న త్యాగము నీకు పడుతుందంటే ఆయన చిత్తం ఏంటో నువ్వేం చేసేవి ఇప్పుడు గ్రహించావు. ఇలా గ్రహించిన వారి హృదయాలు ఏం చేయబడాలంటే నూతనముగా మార్చబడాలి. ఈరోజు ఎవండి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్రభు చిత్తం మీద పరీక్షించినప్పుడు మనకి వస్తుంది. అందుకే గొంగల పరుడి కోసం మాట్లాడుకున్నప్పుడు చాలా సందర్భాలు మీరు విన్నారు కదా. దాన్ని చూడండి, దాన్ని చక్కగా తీసుకొచ్చి మన ఒంటి మీద ఎక్కించుకుంటామా? చేతులు వేసుకుంటామా? వేసుకో. అది ఒకవేళ మన శరీరం మీదకి వస్తే ఇదంతా ఏమైపో తెలుసా? దొద్దురుల కింద మొత్తం ఒళ్ళంతా దాది అలా కనపడితేనే దాని ముళ్ళులు కానీ తన శరీరాన్ని చూడగానే అసహ్యం పడుతుంది మనకి. అర్జెంటుగా దీన్ని ఇక్కడ ఉండకుండా బయటికి తుడిచేయాలి, దీన్ని ఉండకూడదు, ఇది నా కంటికి కనపడకూడదని అనుకుంటాం మనం. అలాంటి జీవితం ఎవరిదో తెలుసా? గొంగల పురుగుదైతే. అదే గొంగల పురుగు ఏమంటే కొన్ని రోజులు ఒక చోటకి వెళ్ళిపోయి గూడు కట్టుకుని ఆ గూటులో నుంచి బయటకు వచ్చేది ఏంటో తెలుసా? అదే ఒక రోజు గొంగల పురుగు ఎలాగైతే అసహ్యంగా కనపడుతుందో, అదే గొంగల పురుగు మరలా కొన్ని దినాలు బయటకు వచ్చిన తర్వాత రంగులు దుద్దుకొని బయటకు వస్తుంది. అది ఎగురుతున్నప్పుడు చాలామంది ఇష్టపడరా కదా? ఆ ప్లాస్టిక్ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో పెట్టుకుంటాం. ఎందుకని? దాని రంగు అలాంటిది కదా. ఈరోజు క్రైస్తవుడు కూడా దేవుడు మెచ్చుకునేలా బ్రతకాలి. గొంగల పురుగు కనపడుతుంటే ఎలాగైతే మనము అసహించుకుంటామో, దేవుడు కూడా మనమల్ని కూడా చూసి అలాగే అసహించుకుంటాడంట. పాపం ఉంటే ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడితే ఒక సీతాకోక చిలుకలా మనం మారతామో, మనం ఎలాగైతే ఇష్టపడుతున్నామో ఒక సీతాకోక చిలుకుని, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వరకు కూడా మన జీవితాన్ని చూస్తాడాయన. మనం కూడా ఎలా కనపడాలి తెలుసా? ఆయన దృష్టికి రూపాంతరములోనికి రావాలి. మోషే గారు ఇదిగో ఆ కొండ మీదకి వెళ్ళి ప్రభుతో ఎప్పుడు అలా గడపి రాగానే ఆయన ముఖం ఎలా మారిపోయింది తెలుసా? ఒక తేజస్సులా మారిపోయింది. ఆయన వెలుగుని చాలామంది చూడలేకపోయారంట. ఈరోజు మనము కూడా అలాంటి వెలుగులోనికి, అలాంటి ముఖ రూపంలోనికి మనం కూడా రావాలంటే మనము రూపాంతరాన్ని పొందాలి. ఇదే సందర్భంలో మరొక సందర్భం మాట్లాడుకుందాం. ఇదే రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. అక్కడ చూడండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏంటండి మీ చిత్తరుద్ధి యందు
నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా అది ఏం స్వభావం అంటే అది అంటే అంటే క్రొత్తది. అది ఎలాంటి స్వభావంగా మార్చబడాలని పౌలు గారు తెలియపరుస్తున్నారో, ఎలాంటి స్వభావం అంటమ్మదా అంటే అది శ్రేష్టమైందని. కావున అని చెప్తున్నాడంటే అంతకు ముందు కోసం చెప్తున్నాడు. కావునంటే ఏంటి? ఏదో జరిగింది. అది ఏం జరిగింది అంటున్నాడంటే, కావున మునుపటి ప్రవర్తన అంటే మారు మనసు పొందక ముందు మన జీవితం ఎలాగుందో గతంలోనికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఎలా ఉంది? నా జీవితం కోసం చూసుకున్నాను అనుకోండి, నాకు చరిత్ర ఉంటుంది. మీరు మారు మనసు పొందారనుకోండి, మారు మనసుకు పొందక ముందు మీరు ఎలా ఉన్నారో మీకు తెలుస్తుంది. అలాగే చాలామంది బాప్తిస్మాన్ని పొందిన వారు కూడా వారిని అడిగితే సాక్ష్యం చెప్తారు. బ్రదర్, మీరు ఎలా మారు మనసు పొందారు? సహోదరి, మీరు ఎలా రక్షణలోనికి వచ్చారు అని అడిగితే, ఏమండి నా గత జీవితం అలా, నా బ్రతుకు అలా, కానీ ఇప్పుడు నేను రక్షింపబడనని పాత జీవితాన్ని చెప్పుకొని వచ్చిన తర్వాత దీనికోసం చెప్తారు. అలాగే పౌలు గారు చెప్పింది ఏంటంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మీరు ఎలాగున్నారంటున్నాడు ఆయన. మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని, తర్వాత మీ చిత్తవృత్తి యందు ఇప్పుడు దేవుని పోలికగా ఏం చేయబడాలంట అంటే, సృష్టింపబడాలంటే అక్కడ మీరు ఏం ధరించుకోవాలి, ఏం కలిగి ఉండాలని చెప్తున్నాడంటే 24వ వచనంలో, నీతియు యథార్థమైన భక్తి గలవారై. నీతియు, ఇప్పుడు చూడండి, మారు మనసు పొందిన తర్వాత వారిలో కనపడవలసింది ఏంటంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై. అంటే భక్తులు ఏం కనబడాలి? యథార్థత ఉంటుందా ఈరోజు? చెప్పండి. ఈరోజు ఎవరినైనా ఒక మాట అన్నాం అనుకోండి, అసలు నిలవలేం. నా కోసమే కదా అనుకోవాలి. మనకు తెలుసండి, ఏ సేవకులైనా ఎవరైనా ఇదిగో మాట్లాడారనుకో, మనం సరిగా ఉండాలి అని మాట్లాడినప్పుడు నిజమే కదా అని లోబడిన వారే యథార్థమైన భక్తి కలిగి ప్రవర్తించేవారని అర్థం. నీతియు యథార్థమైన భక్తి గలవారై అని చెప్తున్నాడు. అంటే భక్తిలో కూడా ఏముండాలంటున్నాడు ఆయన. లూదియా కూడా భక్తి చేసింది, చేయలేదామె? ఆమె భక్తి పరురాలని రాయబడింది. లూది అనే భక్తి కలిగిన స్త్రీ అని రాయబడింది. కానీ ఏం తెరవబడలేదు ఆమెకి. అంటే ఆమెకి భక్తి లేదా? భక్తి ఉంది, పేరులోనే కనబడుతుంది కదా ఆమెకి భక్తి అని. మరి ఏం తెరవబడలేదు? హృదయం తెరవబడలేదు. ఈ రోజు కూడా మేము కూడా విశ్వాసులమే, క్రైస్తవులమే, ఇదిగో ఆయన సన్నిధిలోకి వెళ్ళి కీర్తనలు పాడుతున్నాం కదా, వాక్యాలు రిఫరెన్స్లు అందిస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మేము అన్ని ఇస్తున్నాము కదా దేవుడిగా చెప్పుకుంటున్నారు. ప్రాముఖ్యమైన దాన్ని విడిచిపెడుతున్నారు. ఈరోజు నీతి విడిచిపెట్టేస్తున్నారు, యథార్థమైన భక్తిని విడిచిపెడుతున్నారు. ఇది విడిచిపెట్టకండి. క్రీస్తులోనికి, క్రీస్తు పోలికలోనికి మీరు రావాలంటే, రూపాంతరంలోనికి చెందాలంటే ఆయన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా ఏ స్వభావంగా మారాలి అంటే క్రొత్తగా. అక్కడ కింద 4లో కనబడుతుంది ఏంటండి ఏమ్మా అంటే కొత్త పురుషుడిగా మార్చబడాలి. కొత్తగా అంటే మారు మనసు పొందవలసిన వారిలో ఏం కనబడాలి? ఇప్పుడు క్రొత్తదే. పాతదాన్ని ఇంకా పాతదాన్ని మరలా వేర్లు వేసుకోవడానికి వీర్లేదు. అందుకే పంట కోసం మాట్లాడుకుంటున్నాం మనము. కోలుపు మొక్కని ఏవండి దాన్ని ఎదగనవ్వుకోకుండా ఏం చేయాలి తెలుసా? అది తీసేయాలి. చాలామంది ఏం చేస్తారండి, దాన్ని నరుకుతారు, మరలా కొన్ని రోజులకి ఏం చేద్దే అది. అంటే దాన్ని అలా తింపామనుకోండి వెదుగుతూనే ఉంటుంది అది. కానీ మొత్తం పోవాలంటే పౌలు గారు అంటున్నాడు, కొన్నిటిని ఏం చేయాలి? చంపివేయండి అంటాడు. కొన్ని విడిచిపెట్టండి, కొన్నిటిని ఏం చేయాలి? చంపేయండి. ఏంటవి? మన శరీర సంబంధమైన కోరికలను చంపివేయండి అంటాడు. అంటే అవి మరలా జీవములోనికి రాకూడదు, అవి జీవించకూడదు అవి అని అలా చెప్పుకుంటూ చెప్పినాడు పౌలు గారే. ఆ రోజు ఎఫెసీ సంఘంలో ఉంటున్న వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎలాగున్నారని చెప్పి ఏమంటే మునుపట ప్రవర్తనలనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలంటే విడిచిపెట్టండి.
విడిచిపెట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండాలని చెప్పాడంటే క్రొత్తగా ఉండాలి. అది ఏ స్వభావం అంటే నవీన స్వభావం అంటే క్రొత్తది. ఈరోజు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? క్రొత్తగా కనబడాలి, అందరి దృష్టికి క్రొత్తగా. పాతవుడిని మళ్ళీ మన జీవితంలో వాడు కనబడకూడదు. కనబడడం అంటే ఇంత మనం చెప్పుకున్నాం కదా, శరీర సంబంధమైన ఆలోచనలు ఏదైనా సరే దేవునికి విరోధమైంది ఏది కూడా మన జీవితంలో కనబడడానికి వీల్లేదు. అలా కనబడుతుందంటే కారణం ఏంటో తెలుసా? మరలా మరలా మరలో ఏమి మొలకలు వస్తున్నాయి ఏమ్మా? మళ్ళా మొక్కల బయటికి వస్తున్నాయేమో. అలాంటి దాన్ని మరలా వేర్లు వేయడానికి కూడా వీల్లేదు. అందుకే మీరు ఎలాగ ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి. ఈరోజు మనం ప్రభువులోనికి కొనసాగలేకపోతున్నామంటే, నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనకు అడ్డొచ్చేది ఏంటి తెలుసా అంటే పాపం. ప్రియులారా, ఈ పాపాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టి ప్రభు పాదాల పట్టుకుని క్షమాపణ కలిగి మనం బ్రతుకుతామో, దేవా నేను నీ కొరికే బ్రతుకుతాను నాయన, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని ఎందరైతే ఆయన పాదాల పట్టుకుని బతిమాలుకుంటారో వాళ్ళు గొప్పగా మార్పులోనికి వచ్చి మనస్సు మారడమే కాకుండా రూపాంతరములోనికి వారి జీవితాలు మార్చబడతాయి. మనమందరము కూడా ఎలా ఉండాలంటే దేవునికి ప్రియమైన పిల్లల వలె ఆయన పోలు నడుచుకునే పిల్లలుగా మార్చబడాలి కదా. ఈరోజు భక్తి అంటే ఏవండి, అది పెదాలలోనో మనుషుల్లోనో పై రూపాల్లో కనబడకూడదు. అది హృదయంతరంగంలో నుండి అది ఏం చేయబడాలంట? కనబడాలి. లూదియమ్మన కనబడ్డది. ఆమె ఏవండి, నేను దైవ భక్తి కలిగే స్త్రీని కదా కదా అనుకుంది. ఆమెకి ఎంత భక్తుంటే గవిని దగ్గర ప్రార్థన, నదీ తీరమన ప్రార్థన జరుగుతుందన్న సంగతి ఎరిగి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఎవరో పాటలు పాడుతున్నారు, నేను వినాలని వెళ్ళిందామె. వెళ్ళగానే పౌలు గారు చెప్పే ప్రసంగానికి ఆమె లోబడిపోయింది. ఆ మాటలు ఎప్పుడైతే తన హృదయాంతరంగంలోనికి వెళ్ళిందో ఆమె ఏమంటే సాక్ష్యం ఇచ్చింది. చూడండి, ఒకసారి వెళ్దాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము చెప్పమ్మా, చదవండి. ప్రభు ఆమె హృదయమును తెరుచున్న గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్య ముంచెను. అంతకంటే ముందు అది ఏమనుకుందంటే ఆమె ప్రార్థన జరుగుననుకుని అక్కడ వచ్చి కూర్చుంది. చాలా మంది స్త్రీలతో పాటు ఆమె ఏకీభిస్తుంది. ఆమెకి పేరు కనబడుతుంది కదంటండి. ఏం భక్తి ఆమెకి? దైవ భక్తి గల అనే స్త్రీ అని ఉంది. అంటే ఆమె ఏవండి, ఆమె ప్రజల్లో ఎలా కనబడుతుందంటే ఒక దైవికంగా కనబడుతుంది. కానీ ఆమెకి ఏం తెరవబడలేదంట. అది ఎప్పుడు తెరవబడింది? వాక్యముతో ఆమె మనస్సును ఏం చేసుకుందంటే మార్చుకుంది. అప్పుడు ఆమె బాప్తిసం పొందడమే కాదు కానీ తన ఇంటి వారితో కూడా బాప్తిస్తాన్ని ఇప్పించింది. కడున సదకి ఎందుకండి? ఆమె ఇంటి వారును ఏమంటే మరి అంతకు ముందు ఆమె బాప్తిసం పొందలేదా? పొందలేదు. అంటే మారు మనసు అన్నది ఆమె ఇంకప్పటికీ పొందలా. ఆమెకి పైగా ఏం పేరు ఉంది? ఆమెకి దైవ భక్తి అని ఉంది. కానీ ఇంకను మార్పులోనికి రాలేదు ఆమె. ఎప్పుడైతే ఒక పౌలు ప్రసంగాన్ని విందో తన మనసు మార్చుకుంది. ఆమె మారు మనసు పొందడమే కాకుండా తన ఇంటి వారందరితో కూడా బాప్తిసంలోనికి. ఈరోజు మనం ప్రభులో నిలబడాలి. మన ఇంటిలో ఉన్న వరకు కూడా మనం ఏం పెంచాలి తెలుసా? బాప్తిసాన్ని. చెప్పండి, మీ వంతు ప్రకారంగా మనం ఏం చేయబడాలంటే ప్రయాసపడాలి. వారు వినకపోయినా, మనం చెప్పిన మాటలు అంగీకరించకపోయినా కానీ మన బాధ్యత ప్రకారంగా మనం ఏం చేయాలంటే వారికి వాక్యాన్ని చెప్పి క్రీస్తుని గురించిన గొప్పతనాన్ని మనం తెలియపరచాలి. మీరు మారు మనసు పొందండి, ప్రభువు కొరకు మీరు బ్రతకండి అని తెలియపరచండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేడో రేపో మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. మరి ఆయన రాబోతున్నప్పుడు మనం ఇంకనూ మారు మనసు పొందకుండా ఆయన రాకడకు మనం సిద్ధపడలేకపోతే ఆయన వస్తే మరి మన పరిస్థితి ఏంటి? ఈ క్షణాన్నే వస్తే మన పరిస్థితి ఏంటి? రక్షింపబడిన వారందరూ కూడా ఆయనతో పాటు ఎగిరి వెళ్ళిపోతారంట. మరి రక్షణ పొందకపోతే, మారు మనసు పొందినా కానీ ఏమండి ప్రభు కొరకు భక్తిగా బ్రతకకుండా, పాపాన్ని విడిచిపెట్టుకోకుండా కూడా ఒకవేళ బ్రతికితే కనుక ఖచ్చితంగా మనం అందరం ఇక్కడ ఏం చేయబడతాం? ఈ ప్రయాస మనమందరం ఆయన సన్నిధిలోకి వచ్చింది ఇలా విడిచిపెట్టి ఉండిపోవడానికైతే కాదు.
మనం అందరం పరలోకానికి వెళ్ళాలనే ఈ ప్రయాస, ఈ కూడుకులు, ఈ ఏర్పాటు. చెప్పండి, అందరిలాగా మన ఇంటికాడ ఉండలేమా? మరి ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి చెప్పండి? అంటే మనకంటూ దేవుని ప్రణాళిక ఇచ్చాడు, ఆయన ఆశనిచ్చాడు. చాలామంది చూడండి, అనేకమైన ఆలోచనల చేత చాలామంది దేవుడికి దూరం అయిపోయినారు లేరా? ఉన్నారు. మరి వారికి ఏమర్థమవుతుంది? దేవుడు అంటే వారికి సరిగా తెలియదు అనుకోవాలి మనం. చూడండి, గమనించండి, ఎక్కడైనా సరే ప్రభు మాటలు వినపడుచున్నప్పుడు నేను వెళ్ళాలి, వినాలి అనుకుంది ఎవరో తెలుసా? ఒకరోజు లూదియా. పౌలు గారంటే ఎవరో ఆమెకు తెలియదు. ఎక్కడో ప్రార్థన వినపడుతుందన్న సంగతి విన్నంతే వెళ్ళిపోయింది. చూసారా, భక్తి అంటే అలా ఉండాలి. ఆమె నిజంగా కూడా పేరుకి గ్రామములో దైవికాన్ని సంపాదించుకుంది, ఆధ్యాత్మికంగా కూడా ఆమె దైవత్వాన్ని పొందుకుంది భక్తిలో. చూసారా, అంటే మారు మనసు పొంది నేను మారాలి, నా ఇంటిలో వారిని కూడా మార్చుకోవాలనుకుంది ఎవరు తెలుసా? లూదియా. అలాంటి జీవితం ఎవరిదంటే ఆమెదైతే. మరి ఈరోజు మనము కూడా అలాంటి త్యాగం మనకి రావాలి. పౌలు గారు ఎవరో కూడా ఎవరు చెప్తున్నారో ఏంటో తెలియదు. ఆమెకి ప్రార్థన జరుగుతుంది, వెళ్ళింది, చాలామంది స్త్రీలు ఉన్నారో వారితో పాటు ఏకీభించింది. ఆమె వినగానే తన మనసును మార్చుకుంది. ఇలాంటి మనస్సు కావాలి. ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా మనుషులు? ఇదిగో పైకి భక్తి గల వారి వలె ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించలేని వారంట. తిమోతికి రాసిన పత్రిక ముగించుకుందాం, ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వారై ఇందురు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు ఆయన. అంటే పైకి భక్తి గలవారాలంటే 3వ అధ్యాయం మీద చదువుకోవాలి. ఎందుకంటే మనుషులు ఈ అంచీ దినాల్లో ఎలా ఉన్నారో, వాళ్ళ ఆలోచనలు కానీ, వారి మాటలు కానీ, వారి విధానం కానీ, వారి స్వభావం కానీ, వారు ఎలా బ్రతుకుతున్నారో, ఈ భూమి మీద మనుషుల యొక్క స్వభావం ఎలాగుందని పౌలు గారు అంటండి రాశారు. అలా మూర్ఖులని, వారి గర్వాంధికులని కింద ఉన్నాయి మాటలు 3వ అధ్యాయం అంతా. తల్లిదండ్రులకి అవిధేయులని, కృతజ్ఞత లేనివారని, అనురాగులని, అపవిత్రులని, ఏమండి అసలు కృతజ్ఞత లేనివారని అండి, ఈ విషయాలన్నీ కూడా రాశారంటే ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలా ఉంటూ కూడా మీరు భక్తి చేస్తున్నారా? మీ భక్తి పైకి కనబడుతుందేమో. పౌలు గారు ఒక రోజు ఏమండి ఎవరిని హెచ్చరిస్తున్నారు తెలుసా? తిమోతి గారికి రాస్తూ పత్రికలు అండి ఆ సంఘములో ఉన్న విశ్వాసులందరికీ వార్త అందాలి. కక్షలతో ఉన్నారంట, చాలామంది పగతో ఉన్నారంట, భిన్నాభిప్రాయాలతో ఉన్నారంట, కృతజ్ఞత లేదంట. అంటే కృతజ్ఞత అంటే చేసిన మేలు కూడా ఆ రోజు ప్రజలు ఏమైపోయారంట? మర్చిపోయారు. తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని వారిగా ఉన్నారంట. ఏమంటే సభలో మన చెప్పడం జరిగిన తల్లిదండ్రుల కోసం ఎలా ఉందో అలాగా ఆ రోజు వారు ఏం చేశారు తెలుసా? పట్టించుకోలేదంట. ధనాపేక్షలై ఉన్నారంట. ధనాపేక్షలు అంటే వారి మనసంతా దేవుని పట్టి చూడ మానేశారు. ధనం మీదే వారి ఆశంతా వెళ్ళిపోయింది. మరి ఆది అపోస్తుల సంఘముల విశ్వాసులు మారగానే వారికి ఉన్న ఆస్తులు పట్టుకొచ్చి ఎవరి దగ్గర పడేస్తారు? మరి ఏమనిపించింది వారికి? ఈరోజు చాలామంది ధనాన్ని విడిచిపెట్టట్లేదంటే కారణం ఏంటో తెలుసా? ప్రభువుని విడిచిపెట్టారు, అందుకే ధనం మీదకి ఆశ వెళ్ళిపోయింది. ఏమంటే ధనం నిజమే మనకు అవసరమే, కానీ భూమి మీద బ్రతకడానికి మాత్రమే, కానీ పరలోకానికి వెళ్ళడానికైతే ఉపకారం లేదు. ధనాన్ని మనకు అవసరమే, బ్రతకడానికి అవసరం. ధనమే జీవితము కాదు, ధనమే బ్రతుకు కాదు. అందుకే మీరు ధనాపేక్షలై ఉండొద్దు అన్నాడు. బింకమలాడేవారే అంటున్నాడు అక్కడ. అంటే బింకమలు అంటే ఏంటి? మీరు ఒకరిని బట్టి ఒకరితో బట్టి ఒకరు లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నారని, నా మాటలు కాదు నేను మాట్లాడతాను. మీరు చదువుకున్నారు కదా తిమోతి పత్రిక 3వ అధ్యాయం మీరు చదువుకోండి, ఎక్కడ ఉన్నాయి మాట్లాడి నేను చెప్పినవన్నీ. ఇలా ఉంటూ కూడా మీరు ఎలాగున్నారు తెలుసా? దేవుని కంటే మీరు సుఖానుభవం ఎక్కువగా అంటూ పైకి భక్తి గలవారు వలె. అంటే దేవునికి దక్కవలసిన మహిమంతా మీరే పొందేసుకుంటున్నారు అని చెప్పి మీరు పైకి భక్తి గలవారు వలె అంటున్నాడు ఆయన. ఎవరిని చెప్పండి? ఆ రోజు ఉన్న ప్రజల్ని. మరి ఈరోజు ఇలాంటి క్రైస్తవులు ఇక్కడ కనబడట్లేదా? ఏమన్నా మనం ఏమనుకుంటాం తెలుసా? ఏమైనా వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అంటాం. మన క్రైస్తవులు మనం మారామా? ఒరే త్రాగుపోతాడు వీడు మారట్లేదు అంటాం. ఒరే వీడు లోకాసులో తిరుగుతున్నాడు అంటాం కదా. అలా మారలేదు, వీళ్ళ మారలేదని చెప్తాం. కానీ మనం బాప్తిస్మం పొందాం, మన మనసు ఏమైనా మారిందా? ఇది పాయింట్ మనకి.
కదా. అన్యులు వారన్యులు వీలన్యులు అంటాం. అన్యులు అంటే ఎవరు అంటున్నారు తెలిసి దేవుడు మనమే. దేవుణ్ణి ప్రేమిస్తానని చెప్పుకుంటూ కూడా, ప్రభువు కొరకు బ్రతుకుతున్నానని చెప్పుకుంటూ కూడా బ్రతకలేని వారు అన్యులు. మేము క్రైస్తవులం అండి, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, ప్రతి శుక్రవారం నైటు ప్రార్థనకి వెళ్తాం, ప్రతి శనివారం ఆయన సన్నిధిలో ఏకేపిస్తాం, ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో నియమక కూడికల్లో మేము పాల్గొంటామని చెప్పుకుంటూ కూడా, మేము క్రైస్తవులమే చెప్పుకుంటూ కూడా నామకార్థంగా బ్రతికే క్రైస్తవులు లేరా? పైగా వారు అన్యులు అంటాం. అన్యులంటే ఎవరో తెలుసా? ప్రభువు కొరకు బ్రతకలేని వారు కూడా అన్యులే. అంటే మనం అలా ఉండొద్దు. ఒక క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన వాడుగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడై ఉండాలి, ఒక రూపాంతరాన్ని పొందుకునేవాడు ఉండాలి, స్వభావాన్ని మారాలి, మనస్సు మారాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, పశ్చాత్తాపముతో ఆయన సన్నిధిలోనికి వచ్చి పాపములు ఒప్పుకొని బాప్తిస్మాన్ని పొందితే పరిశుద్ధాత్మ వరాన్ని మనం అందరము పొందుకుంటాం. గారడి సీమోను వచ్చి అడుగుతున్నాడు. ఫిలిప్పి గారు ప్రసంగం చెప్పిన తర్వాత ఎంతోమంది ప్రజల మీద చేతులు ఉంచుతుంటే, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరు పొందుకుంటుంటే అది చూచి అని ఉంటుంది. చాలామంది ప్రజలు కూడా బాప్తిస్మాన్ని పొందుంటే చూసి తీసుకున్నాడు. అలా చూసి తీసుకుని నాకు కూడా పరిశుద్ధాత్మ వరము కావాలి, ఎంత ఇమ్మంటారు చెప్పండి అని పేతురు గారి దగ్గరికి వచ్చి ధనాన్ని ఇస్తున్నాడు. అక్కడ కదా 8వ అధ్యాయంలో కనబడుతుంది. ధనాన్ని ఇచ్చి కొంటున్నాడు అక్కడ. అప్పుడు ఏమన్నాడు ఆయన? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, నీ హృదయము దేవుని ఎదుట. ఈ వాక్యం చెప్పి ముగించుకుందాం. సరే, నీ హృదయము దేవుని ఎదుట అది ఈ నీ చెడుతనమును మానుకుని. ఏమండి, మారు మనసు అని ఉంది కదా, అంతకుముందు ఆయన బాప్తిస్మాన్ని పొందాడా లేదా? ఒకసారి చూడండి. పోయిన వారంలో మనం మాట్లాడుకున్న విషయాన్ని మొదటి నుంచి రండి. ఎక్కడమ్మా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు సీమోను కూడా, చూడండి అక్కడ అండర్లైన్ చేసుకున్న మాట, నమ్మి ఈయన పొందాడు కదండి. బాప్తిస్మం పొందాడంటే అర్థం ఏంటి? ప్రభు కొరకు బ్రతకాలనుకునేగా తీసుకున్నాడు. కిందగా వచ్చాక తెలుస్తుంది. ఇందాక మనం ఎక్కడొచ్చాం? ఆ మధ్యలో ఏం జరుగుతుందంటే, చాలామంది ప్రజలు ఉంటే ఒక్కొక్కరి మీదకి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను అందరూ పొందుకుంటున్నారు. అది చూసి ఇదిగో నీవు ఎలాగైతే చేతులెత్తి నీవు ఎలాగైతే అనేక మంది మీద చేతులు ఉంచుతున్నావో ఆ పరిశుద్ధాత్మ దిగుతుందో, నేను కూడా అలాగే అందరి మీద ఏం చేయాలి? అలా ఎత్తినప్పుడు అనేక మంది మీదకి పరిశుద్ధాత్మ రావాలి. ఈ అధికారాన్ని, ఈ వరాన్ని నాకు కావాలని, నీకు ఎంత కావాలో చెప్పని ధనాన్ని అక్కడ అది పెడుతున్నాడంట. అంటే పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలనుకుంటున్నాడు అతడు? అలా అనుకునే ఫలం అయితే మనం అందరం కొనేసుకోవచ్చు కదా. 1 లక్ష రూపాయలకి 2 లక్షలకు వచ్చేస్తుందండి కదా. ఏమా అంటే అలాంటి ఆలోచనతో కూడా ఏమండి ఈ గారడి విచ్చి కింద అనేకకు వెళ్ళి నేను చెయ్యాలి, అందుకే ఆ పేరానికి వచ్చింది. అంటే అనేక చోట్లకి వెళ్ళి ఈ గారడి చేయాలనుకున్నాడు. కానీ కిందకు వచ్చిన తర్వాత పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏంటమ్మా? ఇందాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు మరొకటి, కాబట్టి నీ చెడుతనమును మానుకుని. మళ్ళీ ఇక్కడ మారు మనసు వచ్చింది ఏంటి అంటే, ఆల్రెడీ ఏం పొందుకున్నాడు? ఈరోజు కూడా చాలామంది బాప్తిస్మాన్ని పొందుతున్నారు, మార్పులోనికి రావట్లేదు. ఇది మన అంశం ఏంటంటే, మారు మనసు పొందిన, బాప్తిస్మం పొందిన కానీ మనసు మారకపోతే మరలా తీసుకోవాలా చెప్పండి? తీసుకున్న మారు మనసు రాకపోతే అది ఎన్నిసార్లు తీసుకున్నా కదా దానికి అర్థం లేదు. మారు మనసు పొందుకున్న దాన్ని పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం తన పాదాల మీద పడాలి, అడగాలి, ఆయన బతిమాలుకోవాలి. ఎన్నిసార్లు తీసుకున్నామన్నది కాదు కానీ ఏమంటే తీసుకున్న దాన్ని ఏ హృదయంతో తీసుకున్నామో పశ్చాత్తాపంతో తీసుకుని పాపాన్ని విడిచిపెట్టి మనసు మారుకుని తీయాలి. అంటే ఆయన చూచాడు, చూసి తీసుకున్నాడు.
ఏమండి ఈరోజు చాలామంది ఒరే నువ్వు మారు మనసు పొందాలరా, బాప్తిసం పొందాలరా, యవనస్తురాలుగా పొందాలి పొందాలని ఇలా ఇలా ప్రోత్సహించినప్పుడు ఓకే తీసేసుకుంటారని వెళ్ళిపోకూడదు నువ్వు. అర్థమవుతుందా? ఎందుకంటే ఎందుకండి నేను ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. మా బాలు ఉన్నాడు కదా, మా బాలు మీకు తెలుసు, శాంతరాజు అడి పేరు. ఆడు ఏం చేశాడంటే మా సహోదరులు చాలామంది ఓ టైంలో మారు మనసు పొందారు, వారి కోసం మాట్లాడట్లేదు. వారు మారు మనసు పొందుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చి మాయా నేను కూడా బాప్తిసం తీసుకుందాం అనుకుంటున్నాను అని వచ్చాడు. సరే దీనికోసం మనకి ఏముండాలి చెప్పండి? యేసుప్రభు ఎవరో తెలియాలి, దానికోసం అవగాహన మనకు తెలియాలి, ఆయన సన్నిధిలో ఏకీపించాలి. ఇలా పూర్తి అవగాహన లేకుండా కూడా మనం వెళ్ళామనుకోండి ఏమవుతాం? అలాగని తెలుసుకుందాంలే, నేర్చుకుందాంలే, బలపడదాంలే, ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటున్నారేమో. ఏమండి పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు ఇంకా నువ్వు తడువు చేయక పాప చదివింది కదా, ఆ విషయాన్ని చూద్దాం, ఆ మాట చూద్దాం. వాక్యాన్ని చదివారు కదా ఇందాక, ఫస్ట్ స్టార్టింగ్ కంఠత వాక్యంలోకి వెళ్ళాం కదండి. వాక్యపట్నంలో 22 గనుక నీవు తడువు చేయక ఎందుకు లేచి ఆయన నామమును బట్టి చూసారంటండి. అంటే ఎన్ని విషయాలు కనబడుతున్నాయి, పాపాలను ఒప్పుకొని విషయాల్లో ఇలా జరగాలంట. అక్కడ నువ్వు తర్వాత పొందుగానే ఏం చెప్పట్లేదు, ఎందుకు తడువు చేస్తున్నావు ఏంటి, నువ్వు ఆలస్యం చేయొద్దు, ఇంకా ఇదే అనుకూలమైన సమయం అని ఏం చేశాడు ఆయన తీసుకోమని వెంటనే ఆయన ఏం చేశాడు అప్పుడు అంటే ఇంకను తన బలపడిన తర్వాత వచ్చాడు. చాలా విషయాలు పౌలు గారు బలపడిన తర్వాత అప్పుడు అత్యధికముగా బలపడి అప్పుడు మారు మనసులోనికి అతడు ముందుకు వచ్చాడు. పాపములు కడిగి వేసుకున్నాడంట. కడుక్కోవడం అంటే హృదయాన్నంత శుద్ధి చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా నిలబడాలంటే పాపాలు మనం ఏం చేయాలి తెలుసా? కడుక్కోవాలి. అది ఎవరో చెప్పారు కదా, వాడు అలా వచ్చాడు, ఇలా తీసుకోవడం మంచిది కాదని చెప్పాను. ఆ రోజు గద్దించడం బట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ తీసుకుంటే దేవుని నామాన్ని అవమానపరచను, ఇంకా లోకములో బ్రతుకుతాడు. అందుకే ఒకవేళ తీసుకుంటే ప్రార్థన గుంపులో ఏకీపించాలి. ఒకటి ఏంటంటే మారు మనసు పొందమనుకోండి, క్రీస్తు పిల్లలతో మనము వెంటాడాలి. అందుకే 2 తిమోతి రాసిన పత్రిక 22వ అధ్యాయంలో అనుకుంటా, 2వ అధ్యాయంలో నువ్వు యవనిచ్చల నుండి అది తిమోతి గారిలాగా ఏం చేయబడాలి? వెంటాడాలి. నువ్వు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. నువ్వు ఫస్ట్ ఎవరితో ఉండకూడదంటే కనబడుతుంది, నువ్వు యవనిచ్చల నుండి పారిపోమ్ము. అంటే వారితో నువ్వు కలవద్దు. వారితో కలిసావా లోకములకు లాగేస్తారు. జాగ్రత్త. ఒక శరసాల్లో ఉండి పౌలు గారు మాట్లాడుతున్నారు తిమోతి గారి గురించి. తిమోతి ఒక యవనస్తుడా, నీ ప్రవర్తన జాగ్రత్త. నీ యవన కాలంలో ఉన్నావు కాబట్టి ఇదిగో జాగ్రత్త వైపు నేను లాగేస్తారు, ప్రమాదం నీ పొంచు ఉంది కాబట్టి నువ్వు యవనిచ్చల నుండి పారిపోమ్ము అని చెప్పి, పవిత్ర హృదయాలు అంటే ఏంటి? ప్రభు పిల్లలు ఎక్కడ కనపడుతున్నారో నిదుక్కో, ఇల్లు పవిత్ర హృదయముతో ప్రార్థన చేసే వారితో కూడా ఉంది అక్కడ అని చెప్పి ఏం సంపాదించగలవు నువ్వు? అదే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమని ఎంటాడము. ఆర్తో అంటే ఇవన్నీ నువ్వేం చేయొచ్చు? ఎంటాడొచ్చు. అది ఈరోజు ఇలా మనం మారు మనసు పొందిన వారు ఎవరితో ఉండాలంటే క్రీస్తు పిల్లలతో ఉండాలి. ఒకరోజు పౌలు గారు చెప్పారు, తిమోతి గారిని రక్షణలోకి వచ్చిన తర్వాత పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, తిమోతి సమాజంలో ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలో తిమోతి గారికి అందించకపోతే అతడు కూడా లోకములోకి వెళ్ళిపోతాడేమని హెచ్చరించి తిమోతి గారిని చూడండి ఎలా బలపరుచుకున్నాడు. మరి ఈరోజు చెప్పేవారు ఉన్నా కానీ దాన్ని వినడానికి లేరు. ఉన్నారా? అది నువ్వు చెప్తే మేము వినాలా? పెద్ద పెద్ద సేవకులు చెప్తేనే వారు విని మనసు ఉన్నప్పుడు వారిని ఎవరు ఇంకా మార్చలేరు. కానీ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని పోగొట్టుకుంటే ఎవరు కూడా వారిని మార్చలేరు. ఏమండి ముగించి చెప్తున్నాను, పోయిన ఈ నెల కొడుకు ప్రార్థన జరుగుతుంది కదా, చాలామంది ఈ పరిచర్యలో ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెల కొడుకు ప్రార్థన జరుగుతుంది అని ఈ సువార్త స్టేటస్లో ఎంతమంది పెట్టారు? స్టేటస్లో ఎంతమంది పెట్టారు? నెల కొడుకు ప్రార్థన జరుగుతుంది పలానా చోట, మీరందరూ రావాలి అని తెలియపరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? శిరీష గారు ఇస్తారా అంట, ఇంకెవరు ఇస్తారండి స్టేటస్లో? అంతేనా? చూసారా, మీరు మహాసభలు జరుగుతాయి,
తర్వాత చాలామంది ప్రసంగికులు వాగ్దానాలు పెట్టమా రోజు కూడా పెడతాం. కానీ ఎప్పుడైనా సువార్త జరుగుతుంది పలానా చోట రండి అని తెలియపరిచారా? అంటే వీళ్ళు తెలియపరిస్తే వీళ్ళు తెలియపరచాలి వీళ్ళని. చూసారా, దానికి ₹1 కూడా ఖర్చు అవ్వదు. అవుతుందా? అవ్వదు. కానీ ఎందుకంటే ఇష్టం ఉండదు అంతే. ఎందుకు చెప్తారంటే